కావలిలో ఇద్దరు మైనర్ బాలికలపై అసభ్యంగా ప్రవర్తించిన చుండూరు జ్ఞానానంద ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర కేసరి మున్సిపల్ స్కూల్లో చదువుతున్న చిన్నారులను మాయమాటలతో ఇంటికి తీసుకువెళ్లి వేధించినట్లుగా ఆరోపణ. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఫోక్సో, బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. చిన్నారులపై నేరాలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాదాపు వయసు 10 సంవత్సరాలు ఇద్దరు బాలికల పైన దగ్గరలో బండి మీద చెక్క బండి మీద మిక్సరు నూడిల్స్ అమ్ముకుంటూ చుండూరు జ్ఞానప్రసాద్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను చిన్నపిల్లలకి డబ్బు రాసి చూపిస్తూ ఈ మిక్సరు ఎంత కూడా ఫ్రీగా ఇస్తూ ఆ వ్యక్తి చేయడము. పోక్స్ యాక్ట్కి సంబంధించి ఎలాంటి చిన్న ఇది వచ్చినా కూడా మనం వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా ఆఫీసర్లు, మా ఎస్పీ మేడం అజితా వేజర్ల మేడం కానీ, మా ఐజీ గారు కానీ, మా పైన డీజీపీ ఆఫీస్ నుంచి కానీ పోక్సో యాక్ట్ సంబంధించి కేసుల్లో చాలా గట్టిగా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఏమాత్రం ఆలస్యమైనా కూడా ఒప్పుకోరు. అంత దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయడం జరుగుతుంది పోక్సో యాక్ట్ కేసులు. అదే రకంగా ఇప్పుడు ఆపరేషన్ చిన్నారి తల్లి అనేసి ఈ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం కూడా నడుస్తుంది. మన డీజీపీ కంప్లైంట్స్ పోక్సోకి సంబంధించిన చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చిన్నారులకు సంబంధించి సెక్సువల్ అఫెన్సెస్ కానీ ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా కూడా మా దృష్టికి తెస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము. అదే రకంగా ఈ తప్పుడు వార్తలు రాసి బయటకు పొక్కకుండా పోలీసులు చూస్తున్నారంట. ఈ న్యూస్ మాకేం వచ్చింది అంత ఇంట్రెస్ట్ అర్థం కావట్లేదు. ఇట్లాంటి న్యూస్ రాసి ప్రజల్ని తప్పుదో పట్టించే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. నమస్తే. మన కావలి